సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. డైరెక్ట్ వెలంగిని చర్చ్కి మనం వ్లాగ్ చేయబోతున్నాం వరంగల్ నుంచి. సో ఈరోజు డేట్కి వరంగల్ నుంచి డైరెక్ట్ వెలంగిని రైల్వే స్టేషన్కి ట్రైన్ లేదు. సో మనం వరంగల్ టు చెర్లపల్లి, రేపు మార్నింగ్ చెర్లపల్లి నుంచి డైరెక్ట్ వెలంగిని స్టేషన్కి ట్రైన్ ఉన్నది. సో మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఇదేంటిదంటే కొంచెం నర్వస్గా ఉన్నది. ఇది నా ఫస్ట్ వీడియో, అంటే డైరెక్ట్ కెమెరాలకి వెళ్ళి చూడాలంటే కూడా ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఫస్ట్ నేను ఈ వీడియో పెట్టగానే ఇన్స్టా, వాట్సాప్ వాటిలలోనే నేను స్టోరీ లింక్ పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్, దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్రింజ్ అని మాత్రం అనుకోకూడదు, ఎందుకంటే ఇది ఫస్ట్ కొంచెం నర్వస్ ఉన్నా. సో నేను ఇంకా ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి వెళ్తుంటాం. వాళ్ళలో మీకు పోతాంటే చూపిస్తా. సో ముందుగా మీరందరు కలిసి మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్మోస్ట్ 3:30కి అనుకుంటా. ఆల్మోస్ట్ 3:30కి మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చినాం. బాగా టిల్. సో మనకు స్నానం చేసుకోనేకి అంటే వాష్రూమ్స్ అవన్నీ అటు 5 ఫ్లోర్లు ఉంటాయి. ఒక నిమిషం చూపిస్తా. పోతాడు. సో మనం స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి పోతున్నాం ఇప్పుడు. సో ఇక మన ఆనిముత్యాలు బామ్మర్ది వినయ్, హరిబాబు సైకిల్కి బ్యాచీలు ఎత్తాడు. వీళ్ళే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కింద టికెట్స్ కాడికి పోయిండు, ఎంక్వైరీ కాడికి వచ్చేస్తాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పోయే ట్రైన్లు అన్నీ అటు రెనోవేషన్ జరుగుతున్నాయని ఇక్కడ నుంచే పోతున్నాయి. సో ఇది మ్యాక్స్ నాకు సికింద్రాబాద్ స్టేషన్ కంటే ఇదే బాగా నచ్చింది, చెర్లపల్లి రైల్వే స్టేషన్. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ మూన్ మాత్రం కంప్లీట్ వేరే. ఇప్పుడు నేను బ్రైట్నెస్ తక్కువ పెట్టి చూపిస్తాను, ఇంకా నేకెడ్ ఐస్ తోటి చూస్తే మస్తు ఉంటుంది. ఏదో వీడియో కోసం తీస్తాను కాబట్టి బ్యాగులు వాళ్ళకి ఇచ్చిన. వరంగల్ నుంచి నేనే మూసుకుంటూ వచ్చిన. సో ఇదే మన ట్రైన్, తిరువరూరు స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్. మనది S8లో బుక్ చేసుకున్నాం టికెట్లు. లోపలికి వెళ్దాం. ఇంకో వరదబాదుని చూపిస్తా. ఇక్కడ ఇంకో వరదబాధితుడు. హాయ్ చెప్పు, నీ పేరు చెప్పవా? మై నేమ్ ఇస్ Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife. ఇలా వాడు నిజంగా యూట్యూబర్ అయితే మాత్రం దిగిపోవాలని ఎన్ని కిలోమీటర్లు బాయ్ వెలంకిని? 11 11 PM. సమస్య వేడి గరం గరం సమస్య. ఎందుకు నవ్వుతారా? సో చెర్లపల్లి నుంచి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాం. మ్యాక్స్ రేపు మార్నింగ్ 10-10:30 లోపు ఉంటాం వెలంకినిలో. అరే నా ఫేస్ కనిపించలేదు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యు బ్రో? ఫైన్ బ్రో. అందరం ఎగ్ ఆర్డర్ చేసుకుంటే సార్ హైబ్రిడ్ పిల్ల. మీకు చికెన్ కావాలరా? యారా 100 రూపాయలు తీసుకున్నారా నా కొడుకులు? 2 పీసులు ఇచ్చారు, 50 రూపాయలకి ఒక పీస్. లివర్లు ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. సో మన ట్రైన్కి ఇది
హెల్ప్ చేసిన అంటే మా సిస్టర్ అన్నమాట. ఇప్పటికీ ఒక 5 ట్రైన్ల కోసం ఆగింది. ఇది ఆకుండా పోయి ఇప్పటికీ ఆల్మోస్ట్ 8:50 అవుతుంది నెల్లూరులో. డిన్నర్ కోసం అని ఆర్డర్ చేసినాం. ఏంటి రవి? ఏమైందిరా? చికెన్ తీసుకోలేదు ఏందిరా? మనం చికెన్ తీసుకొని మనం వరంగల్ అనుకుంటున్నాం. ఫుడ్ తిన్నాక కూడా మళ్ళీ తినాలని ఉన్నది, అందుకని ఆర్డర్ చేసుకున్నా. బిర్యానీ అప్పుడు సో మనం ఆఫీషియల్లీ తమిళనాడుకి వచ్చేసినాం. ఆల్మోస్ట్ టైం 3:34 అవుతుంది. ట్రైన్ మనకు 2 hours డిలే ఉన్నది. చూడాలి. ఫస్ట్ టైం నేను తమిళనాడు వచ్చాడు. నైట్ అంతా పడుకోలేదు, ఒలొక్కలేదు, నిద్రపోకుండా ఉండాలని. ఎట్లా మనకు అలవాటే కదా, అందుకనే ఉన్నా. ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఇంకొక 3 hours తీస్తారు అనుకుంటా. ఇది ఏం స్టేషన్? కట్పాడ ఏదో ఉన్నది. ఏం స్టేషన్ అంటలేదు, తెలియదు. కట్పాడే ఏదో ఉంది. నేనంటే నిద్ర పట్టకుండా మేల్కొని ఉన్నా, ఓలోకలు ఉండాలని. నువ్వు ఎందుకు లేచినావు ఇప్పుడు? ఈ స్టేషన్ పేరు కట్పడి అంట ఏదో. అఫీషియల్ మనం తమిళనాడు ఉన్నాం ఇప్పుడు. నాదే ఏమున్నది. హూస్ ద డైరెక్టర్? నేనేనా? లేచెల్లారా? గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నువ్వు కూడా చెప్పరా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అరే నా ఫస్ట్ వీడియో, ఫస్ట్ ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకుని అది అని చెప్పి లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఇదేదో తిరుకోయిలూరు అంట. మన వినయ్ గాడును హరిగాడు ఇప్పుడే లేచిలో. లేచాము, పేస్ట్ కూడా తెచ్చుకున్నాం. బ్రష్ చేయదురా మరి? బ్రష్ మర్చిపోయి వచ్చాం. నువ్వు తెచ్చుకున్నావరా బ్రష్ విని? నేను బ్రష్ తోమే పళ్ళుతో ఆల్మోస్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఇంకెంత అడుగునికి ఇంకెంత చూపిస్తాను? ఆల్మోస్ట్ మనకి 11 అయిపోతుంది. 11 యాక్చువల్లీ ఎంత 9 o'clock ఎప్పుడు పోవాలి. కాకపోతే 7:38కే దిగాలి. 8కే దిగాలి. కాకపోతే ఈ ట్రైన్ ఉంది చూడు, ఇదేంటిదంటే అందరికి సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా ట్రైన్ వచ్చింది అనుకో, అక్కడనే ఆక్కుంటా మనకు లీడ్ చేసుకుంటూ వస్తుంది. మావాడు బ్రిడ్జ్ తెచ్చుకోలేని ఇప్పుడు అక్కడ యాపకులు తీసుకుని వస్తాడు. దారా అరే అమ్మతోడు చెప్తాను, పూంచుతో చెప్తాను అందరి మీద. జ్ఞాని నీమే ఊడొస్తా చెప్తాను. నేనేమన్నారా? ఆయన ఎందుకు బెదిరిస్తానవరా? వాడు నన్ను పిర్ర నుంచి 2 సార్లు కొట్టి నిర్రగా అయింది పిర్ర. అదేంటిదిరా? బిస్కెట్ ప్యాకెట్. ఏం కంపెనీ? మొనాకో. ఇప్పటిదాకా ఏమన్నావు? మోనికా. టిఫిన్లు ఏంటి ఏంటి చూద్దాం. తీయ పొంగల్ అది. ఇది పొంగల్. అన్ని పొంగలేనా? ఇడ్లీ చూద్దాం. ఇది మసాలా దోశ. ఇది మసాలా దోశ. 2 టీ తీసుకున్నా. ఏది తీసుకురా నాకు ఈ బాయ్. మనం ఇవేంటిరా? పోరా. ఇది ఇడ్లీ. అరే వాటర్ బాటిల్స్ కూడా సేమ్ అదే పొంగల్ కూడా. పొంగల్
బొట్టు పెడతాను తమ్మి సరే పెళ్లి చేసుకుంటుంది అని అరే 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 కుక్క అరే విశ్వాసం లేదు అరే గింత మా అయ్యకి ఏమని చెప్పి తీసుకొచ్చినారు నువ్వు వీళ్ళేమో గిట్లా చెప్తాను అరే రా 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 అరే వీరికి ఎట్లా పరిస్థితి అంతా అరే ఏది పడతా చాలు పెడతారా వద్దురా మీరు ఇచ్చేది ఇస్తారు అమ్మతో ఇచ్చేది ఇస్తారు డైరెక్ట్ వద్దు చేతులని మా ఫ్రెండ్కి అరే వద్దురా అరే వద్దురా పడతావు మరి కింద పడతావు అరే 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 నువ్వేంద్రా మధ్యలో అరే బట్టలకి ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 11:30 అవుతుంది. అయితే మనం ఇప్పుడు నాగపట్నంలో దిగినమాట. ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది మళ్ళీ పోనీకి. వెలంకినికి ఇంకా 14 కిలోమీటర్స్ ఉంటుంది. మనం లోకల్ బస్ అన్నా లేదు. సో నాగపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే బస్సెస్ ఆటోస్ మనకు అవైలబుల్ ఉంటాయి. సో మేము ఆటో ఎక్కినాం. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు. డైరెక్ట్ చర్చ్ దగ్గర దింపేస్తారు. ఒకటి అవుతుందిరా ఒక నిమిషం ఆగు. హలో గాయస్, మనం వచ్చేసినాం. ఇంకొక 30-40 మీటర్స్ పోతే వెలంకిని బీచ్. అంటే నేను ఆల్రెడీ చూసేసి వచ్చినాక అయితే మళ్ళీ రూమ్ బుక్ చేసుకొని రూమ్లో మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ వచ్చేసాను. ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటారు ముందే. ఫ్రంట్ పెట్టు లేదు ఎందుకు కొంటారు ఐఫోన్లు గండి పైసలు పెట్టి ఫ్రంట్ కెమెరా ఆన్ చేయరాదు. సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి. సో ఇదే అన్నమాట వెలంకని బీచ్. అయితే కొంతమంది లోపలికి వెళ్తే పోలీస్ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఆయన మన చింటూ బాయ్ కూడా ఇక్కడనే ఉన్నారు. లోపలి అనుకుంటా వచ్చి బీచ్లో చూస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి, లెవెల్ ఎక్కువ ఉన్నది. అచ్చడితో స్నాపులు పెట్టిన పిజ్జాలు కనీసం టేకన్ కూడా తెక్కలేరు సార్లు. సో బీచ్కి వచ్చినాం. ఇప్పుడు మన పికాసో పెయింటర్ ఇన్ బీచ్. వదలరా అది నేనా? నేను అంత పక్కకి ఇక్కడ ఉన్నారా? నేను ఇంకా ఫేస్ రాలేదు. హాయ్ బాయ్. సో మనం ఇప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తాను. సార్ ఏదో పేరు రాస్తాను, నేను అది బ్లర్ చేస్తా. ఏ అయితే ఆల్రెడీ వినయ్ గాడు ఉన్న అరిగాడు పోయి ఎంజాయ్ చేస్తాలన్నమాట. రావట్లేదే. సో డైరెక్ట్ మనం వెలంకిని బీచ్కి వచ్చేసామంట. వెనక ఇద్దరున్నారు చూడు. రాండి ఎలా ఉందిరా? వాటర్ మొత్తం ఉప్పు. సో యాక్చువల్లీ వీడియో తీసేటప్పుడు సన్న ముందే ఉంటుంది కాబట్టి కళ్ళని మూసుకుంటూ పోతే ఏంద్ర వీడి ఇట్లా ఎక్స్ప్రెషన్ పెడతాను అనుకోకండి. ఎండ ఊడుతుంది చలి బెట్టింగ్ కాదు ఉప్పు వడి. యాక్చువల్లీ బ్యూటిఫుల్గా ఉన్నది లొకేషన్ అయినా అది అయినా కానీ. సో ఇప్పుడు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూస్తాం. అంటే మనం వచ్చిన చర్చ్ పర్పస్ లా, కానీ ఇంకా చర్చికి పోలేదు. ఫ్రెష్ అప్ వెళ్ళాలి. ఇద్దరు ఎక్కించుకుంటాడు. ఏమైంది రా? అలసిపోయారా?
యాక్చువల్లీ బీచ్ అనగానే చాలా మంది వచ్చేసి ఫస్ట్ ఫోటోలు అట్లా ఇట్లా అనుకుంటారు. కానీ జస్ట్ బీచ్కి వచ్చి అట్లా ఒక 30 minutes ఆ వేవ్స్ని చూసుకుంటుంటే వేరే లోకంకి పోయినట్టుంటుంది. ఇప్పుడు నాకు తెలిసి 1.5 year బ్యాక్ వెళ్ళినట్టున్నా వైజాగ్ బీచ్కి. దాని తర్వాత ఇదే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఇక్కడ. ఇలా అంకుల్ వాళ్ళు వచ్చి వీడియో కాల్ చేసి వాళ్ళలో ఫ్యామిలీ వాళ్ళకి చూపించడం, చిన్నపిల్లకి ఏం అర్థం కాక ఆ వేవ్స్ని చూసుకుంటూ వాళ్ళతో ఆడుకుంటుండడం. అవసరం అంతే అది. సో ఇప్పుడే మనం బీచ్లో అంతా తిరిగి అటు కార్నర్స్ ఏమన్నా షాప్స్ లాంటివి ఇట్లా ఏమన్నా దొరుకుతాయి, షెల్స్ ఉంటాయి కదా, వాటర్ బీచ్కి సంబంధించిన ఏమైనా ఉంటాయి ఏమన్నా వాళ్ళు ఏమన్నారు. సో దానికోసం యాక్చువల్లీ ఇంకా యాక్టివిటీస్ చిల్డ్రన్ యాక్టివిటీస్ కూడా అయితే వచ్చు కానీ అవి ఇంకా ఓపెన్ కాలేదు. మీకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ జైంట్ వీల్ కానీ అది. ఎలా ఉందిరా? చాలా బాగుంది. రకరకాలుగా ఉంది మాస్టర్ అనవా? చాలా బాగుంది మాస్టర్. ఎలా ఉందిరా? చాలా బాగుంది మాస్టర్. సో యాక్చువల్లీ ఈవినింగ్ అయితే వేవ్స్ అనేవి చాలా పెద్దగా వస్తాయి, అందుకని ఇక్కడ పోలీస్ వాళ్ళు అందరూ ఉంటారు. అంటే లోపలికి చెప్పడానికి ఇక్కడ మీకు కనిపిస్తాను కదా, దాని నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంటారు. నేను వెళ్ళేటప్పుడు దాని మీదకి వెళ్ళి కూడా మీకు వ్యూ ఎట్లుంటుందో చూపిస్తా, చూడొచ్చు అందరికి. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అనేటోళ్ళు ఉంటారు. మీరు ర్యాండమ్లో ఇక్కడ బీచ్కి వచ్చి చిల్ అవుతాంటే వచ్చి ఒక ఫోటో తీస్తారు, 2 ఫోటోలు తీస్తారు, ఆల్మోస్ట్ 10 ఫోటోలు తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఫోటోకి 40 అని, మొత్తం 10 ఫొటోస్కి 400, లేకపోతే అట్లా వాళ్ళ కాస్ట్ అంతా చెప్పేస్తారు. సో వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మీరు బుక్ చేస్తారు. సో ఇక్కడ ఫొటోస్ యాక్టివిటీస్ అని చాలామంది ఇక్కడ ఫోటోగ్రాఫర్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్కామ్ చేస్తారనమాట లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల, వాటి వల్ల. ఎట్లా అంటారంటే మీరు ఒక ఫోటోకి ఒక మాటని ఫస్ట్ తక్కువ అని దాని తర్వాత ఎక్కువ చెప్తారు, చూసుకోవాలి. ఆల్మోస్ట్ అందరూ కెమెరాలు పట్టుకొని వస్తారు కానీ అవి ఈ వెదర్కి తగ్గట్టు మనము దాన్ని లెన్స్ అవి ఇవన్నీ మాన్యువల్గా చేసుకోవాలి. ఆటోలో పెట్టి తీసుకుంటే అసలు క్లారిటీగా రావు, ఏం రావు. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడు, లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ అనుకుంటా ఎటు వైజాగ్ పోయినప్పుడు డిఎస్ఎల్ఆర్ పట్టుకొని వెళ్ళు, కాకపోతే సెట్టింగ్ రాక కొంచెం ఫోటోలు అన్నీ బ్లర్ వస్తాయి. ఇక్కడ క్యామెల్ రైడింగ్ అవి ఇవన్నీ కూడా ఉంటాయి, చూడొచ్చు. ఇంకా ఇక్కడ చిల్డ్రన్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇగో నా బామ్మర్ది ఇప్పుడే తప్పిపోయి దొరికాడు. ఇక్కడున్న బాగా ఇప్పుడు వీడికి ఆ ఎన్నుకున్న వండకి ఇద్దరికి ఒకటి ఎద్దులా పెరిగిళ్ళు, సేమ్ క్వాలిటీ. చూసుకోవచ్చు బుక్ షాప్స్ అవి ఇవన్నీ. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాం, మీరు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం సాటర్డే సండే కాకుండా మిగిలిన రోజులలో రావచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది క్రౌడ్. ఇక్కడ బీచ్లో డిహైడ్రేట్ అవుతాం, వాటర్ పక్కా తీసుకొని రావాలి. చూసుకోవచ్చు షాప్స్. పిల్లలు ఆడుకోనికి అవి ఇవన్నీ. ఇంకా చూసుకుంటే మీరు స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా ట్రై చేయొచ్చు. ఉన్నారు కదా అక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నారు, వాళ్ళే పోలీసులు ఇక్కడ చూస్తూ ఉంటారు, మానిటర్ చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ వెళ్తున్నారు చూడండి, వాళ్ళు పోలీసులు అన్నమాట, వాళ్ళు ఇక్కడ రెస్క్యూ టీం లెక్క ఉంటారు.
ఎట్లా అంటే ఇక్కడ అందరిని అబ్జర్వ్ చేసుకుంటుంటారు, వీళ్ళు ఇక్కడికి లెవెల్ కంటే దూరం పోతారా లేదా అని. ఎందుకంటే మనం బీచ్కి వచ్చినప్పుడు మొత్తం ఎట్లుంటుంది అంటే ఎంజాయ్మెంట్లో అందరూ వెళ్ళిపోతారు. ఈత వచ్చిన వాళ్ళు, ఈత రాని వాళ్ళు వచ్చినా కానీ వేవ్స్ అనేవి చాలా రావడం వల్ల చాలా మంది చనిపోతారు. అందుకని చూసుకోవాలి. ఫ్రెండ్స్ అయితే మ్యాక్స్ అబ్జర్వేషన్ నుంచి చూసుకోవచ్చు. స్ట్రీట్ ఫుడ్స్ అవి ఇవన్నీ ఫుల్ టైర్డ్ అయిపోయి అట్లా బీచ్ కార్నర్ దాకా ఏమన్నా మంచి మంచి ఉంటాయి అన్నట్టు. మీరు ఇటు సైడ్ అయితే స్టోన్ సీట్లు ఉంటాయి. చూసినట్టయితే ఇక్కడ మనకు అన్నీ చాలా టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ ఉంటాయి. చూడండి ఆంటీ వాళ్ళదే. ఇక్కడ ఇటు కార్నర్కి వస్తే ఉంటారు. మీకు ఏ ఫిష్ కావాలన్నా కానీ ఇటు కార్నర్ ఈ షాప్కి వస్తే మీకు దొరుకుతాయి. అన్నీ రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. చూసుకోవచ్చు. ఇక్కడ నాగరాజ్ సీ ఫుడ్ అని ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని రకాల సీ ఫుడ్ అన్ని ఇక్కడనే దొరుకుతాయి మ్యాక్స్. అటు కార్నర్ నుంచి వస్తే మాత్రమే ఏమి ఉండవు. మీరు ఇట్లా ఎంట్రీ చర్చ్ నుంచి ఇప్పుడు చర్చ్ నుంచి 350 మీటర్స్ ఉంటుంది బీచ్కి. అచ్చుడితోటే మీరు రైట్ సైడ్ వెళ్తేనే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ పోతే ఫిషింగ్ యార్డ్స్ ఆ టైపు, అటు ఫిషెస్ బోట్స్ అవి ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు ఫుడ్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు రైట్ సైడ్ తీసుకొని రావాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళే లైఫ్ గార్డ్స్. అంటే ఇక్కడ బీచ్ పక్కకి అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 6 దాటిపోతుంది కాబట్టి అందరినీ అలర్ట్ చేస్తున్నాడు, వెళ్ళిపోవాలి ఇక్కడ నచ్చలేదు అని. సో ఇక్కడ షాప్స్ అన్ని మనం చూసుకోవచ్చు. సీషెల్స్ తోటి చేసిన అన్ని క్రాఫ్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే రేట్లో వాసిపోతుంది. ఇటు నుంచి డైరెక్ట్ మనకు చర్చి కనిపిస్తున్నా. యాక్చువల్లీ టుడే నైట్ అయింది. నేను రేపు మార్నింగ్ ఇంకా మంచిగా చూపిస్తా. మార్నింగ్ చర్చికి వెళ్ళి ప్రేయర్స్ అవి ఇవన్నీ అటెండ్ అయ్యి, నాకు తెలిసి మా 8 o'clock తెలుగు ప్రేయర్ కూడా ఉంటుంది అని చెప్పిళ్ళు వెల్లంకినిలో. చూడాలి, కావాలంటే ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇగో సో అక్కడ చర్చ్ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే డైరెక్ట్ బీచ్ కనిపిస్తుంది మనకి. సో మార్నింగ్ 8కి తెలుగు ప్రేయర్ కూడా ఉంటుందని చెప్పేళ్ళు. మనము మార్నింగ్ తొందరగా అటెండ్ కావాలి. సో కావాలంటే ఫస్ట్ పోయి ఫ్రెష్ అప్ అవ్వాలి. మనకి ఇష్టమైన అవెంజర్స్ సెట్ ఎంత అడిగి తీసుకొని పోవాలి. ప్యాంథర్, థానోస్, ఐరన్ మ్యాన్, ఇది కూడా బ్లాక్ ప్యాంథర్, స్పైడీ, మన నరుటోకి సంబంధించిన అన్ని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ ఉన్నాయి ఇక్కడ. స్టాచ్యూస్ మేరీ మాతవి. మనకు
ఇది తీసుకుందాం అనుకుంటున్నా. ఇంటికి సో వినింగ్ చర్చ్ సో చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. నేను లోపలికి సో చాలా మంది వచ్చి మొక్కులు తీసుకున్నామని వస్తారు. ఇక్కడ నుంచి ఆడదాకా మొక్కల మీద వస్తారు. ఆల్మోస్ట్ 500 మీటర్స్ ఉంటుంది. అందరూ మోకాళ్ళ మీద ఆడలేడు. మా క్లాస్ విన్ అయ్యాడు, హరిగాడు, వాళ్ళకు కూడా మొక్కలు అంటే నచ్చిళ్ళు. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ మేరీ మాత ద వర్జిన్ క్వీన్. మన మేరీ మాత వెల్లంకనికి 3 times అపీరియన్స్ అయింది. కానీ వాటికన్ వాళ్ళు దాన్ని అఫీషియల్గా ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళ నమ్మేది అది అంత. నేను 3 stories ఉన్నాయి, వాటిని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ ఇది 16th centuryలో అనుకుంటా. 16th centuryలో ఏమవుతుందంటే ఒక పాలమ్ముకునే బాబు ఒక చెట్టు కింద కూర్చొని తన కస్టమర్లకి పాలమ్మనికి పోయేటప్పుడు మన మేరీమాత బాలయేసు ఆ పిల్లవాడికి ఎదురై నాకు కొన్ని పాలు ఇవ్వని మేరీమాత అడిగితే ఇస్తాడు. దాని తర్వాత తను ఓనర్స్ కాడికి పోతే దానిలో పాలు సగమే ఉన్నాయని అనేసరికి దాని నుంచి మొత్తం మర్చుకుంటుంటుంది. దాని తర్వాత ఓనర్ ఆ పిల్లవాడిని పట్టుకొని ఏ ప్లేస్లో నీకు మేరీమాత కనిపించిందని అడిగితే అడిగిపోతారు. అదే ఈ బీచ్ పక్కకున్న వెలంకిని. అక్కడనే ఫస్ట్ స్టార్ట్ అయింది వెలంకినికి. ఫస్ట్ ఒక చిన్న చర్చ్ స్టార్ట్ అయింది. అదే స్టార్టింగ్ చర్చ్. సెకండ్ స్టోరీ కూడా 16th centuryలోనే. అప్పుడు 16th centuryలో మేరీమాత బాలయేసు కాబట్టి వాళ్ళ దగ్గరికి అపీరియన్స్ అయ్యి నువ్వు వెళ్ళి నాగపట్టణంలో ఒక వెల్తీ రిచ్ పర్సన్కి చర్చి కట్టు అని చెప్పాలి అని మేరీమాత చెప్తుంది కాబట్టి వానికి. నేను ఎలా నడవగలనమ్మా అంటే అప్పుడు తను నడుస్తావని చెప్పి మేరీమాత తనని ఆశీర్వదించడంతో తన కాళ్ళు వస్తాయి. తర్వాత తను ఒక వెల్తీ మ్యాన్ దగ్గరికి పోయి చర్చి స్టార్ట్ కానికి తోడ్పడతాడు. కొంతమంది పోర్చుగీస్ వాళ్ళు నౌకలో వస్తుంటే బే ఆఫ్ బెంగాల్లో అప్పుడు పెద్ద పెద్ద సైక్లోన్స్ ఇట్లా బాగా వెదర్ చేంజ్ ఉండడంతో పడవ మునిగిపోయే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ పోర్చుగీస్ వాళ్ళందరూ కలిసి మన మేరీమాతకి ప్రేయర్ చేస్తారు. అమ్మ మమ్మల్ని కాపాడితే మేము ఒక పెద్ద చర్చి కడతాం మీకు, మమ్మల్ని కాపాడమ్మ వేడుకుంటే అప్పుడు అక్కడ ఉన్న సైక్లోన్స్ అవి ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. మళ్ళీ వాళ్ళు బే ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చేరుకునేది. సో అప్పుడు పోర్చుగీస్ వాళ్ళని కాపాడడం వల్ల అదే థర్డ్ స్టోరీ. ఈ 3 stories మెయిన్ పిల్లర్స్ టు ఈ వెలంకిని మాత చర్చ్కి. సో ఇక్కడికి నచ్చిన చాలా ఎంజాయ్ చేసిన బీచ్ అని స్పిరిచువల్గా లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని ఎందుకు అంటారో ఐ డోంట్ నో తమిళ్. ఓకే జస్ట్ వెయిట్. I am from Telangana, Hyderabad. Telangana, Warangal. What's your profession? My profession is What? Degree completed. Which subject? BCom computers. BCom. BCom. Future is CA. Okay. Auditor. Okay. Tell me your number. What? Tell me your number. I will send this one. 9. Mobile with ATM balance, other money, everything. Okay, you lost everything. Everything. Okay, just I have in my account only. My money is have in my room. We are going already. So you want, I will send this money. Okay. I have
money in account, but I can't get money because fingerprint. You want ATM card? I need 90 rupees to go to Tanjavur. Do you know Tanjavur big temple? I don't know. If you want, I will send you money. Present, I don't have little money. Okay? I will ask. Okay. Thank you. What's your name? My name is Manager. It's me, Vijayeshwara. సో బ్రో వాళ్ళు మనీ అడిగిళ్ళు, ఆయనకు మనీ కావాలంట. ఆయనకు తంజావూరు పోనీకి మనీ కావాలని చెప్పిండు. కాకపోతే నా దగ్గర అకౌంట్లో మనీ ఉన్నాయి, అకౌంట్లో ఉన్నాయి, మీ నెంబర్ చెప్పండి కొడతా అంటే నాకు కావాల్సింది లిక్విడ్ కావాలి అని చెప్పిండు. సో బ్రో లేవు బ్రో నా దగ్గర, అకౌంట్లో ఆయన దగ్గర ఉన్నాయంట, కాకపోతే లిక్విడ్ కావాలంట. అతను తన ఐటీ కానీ లాస్ అయిందంట. సో వ్లాగ్ అయిపోయింది. మీకు దీంట్లో ఏమైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను రూమ్కి వెళ్తున్నా. యాక్చువల్లీ నాకు ఎంత బాగాలేకుండే, నేను రూమ్లో ఎప్పటిదాకా పడుకోనండి. ఫ్రెండ్స్ అందరూ చర్చి చూసుకొని షాపింగ్ అవన్నీ చేసేసి వచ్చాను. మాకు 9 o'clock ట్రైన్ ఉన్నాయి, ఇప్పుడు 7 అవుతుంది. ఒక 1 hourలో కంప్లీట్ చేసుకుని వస్తా. నేను వెళ్ళేసి వస్తున్నా. ఇగో నేను రూమ్ కట్టుకొని చేసిన వెళ్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.